జగిత్యాల జిల్లాలో ఇంటి ట్యాక్స్ పై కొత్త నిబంధన తీసుకొచ్చారు మున్సిపల్ అధికారులు. ఇకపై ఇంటి పన్ను చెల్లించకుంటే కరెంటు కట్ చేస్తామని తెలిపారు. ఇప్పటికే 90% ఇంటి పన్ను వసూలు చేశారు మున్సిపల్ అధికారులు. దీంతో గృహలక్ష్మి అమలవుతున్నా తమ ఇండ్ల కరెంటు కట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అయితే 100% ఇంటి పన్ను వసూలు కోసం ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు చెప్తున్నారు అధికారులు. కరెంటు కట్ చేసే పరిస్థితి రాకుండా అందరూ సహకరించి ఇంటి పన్నులను చెల్లించాలని కోరారు మున్సిపల్ కమిషనర్. సో ఇంకా ఎవరైనా డిఫాల్టర్స్ మొండిగా ఉండి కట్టకుండా ఉండి మేము కట్టము మాది ఇది అది అనేదో కారణాలు సాకు చూపుతూ అంటే ముందే వాళ్ళు ఏదైనా ఉంటే మన మున్సిపల్ నుంచి ఏదైనా ఇబ్బందులు ఉండి వాళ్ళకి టెక్నికల్గా ఎటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటే జనరల్గా ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 2 దఫాలుగా ట్యాక్స్ అసెస్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇయర్లీ ఒకటి, సెకండ్ హాఫ్ ఇయర్లీ ఒకటి. సో ఫస్ట్ హాఫ్ ఇయర్లీ అప్పుడే మనం టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా మన దృష్టికి తీసుకొస్తే రెక్టిఫై చేసేసి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసేవాళ్ళం. బట్ మనం ట్యాక్స్ వసూలు చేసినప్పుడు వెళ్ళి మేము ఇది అని వాళ్ళకి జెన్యున్గా ఉన్నా కూడా ఏదో కారణం చూపుతూ కట్టకుండా వాళ్ళు ఏదో దాటవేసే అటువంటి వాళ్ళకు కంపల్సరీ డిఫాల్టర్లుగా ఉంటే ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళది మన మున్సిపల్ నుంచి అందించే సేవలు కానీ గవర్నమెంట్ నుంచి అందించే సేవలు నీటి సరఫరా కానీ ఎలక్ట్రిసిటీ సరఫరా కానీ ఇటువంటి సరఫరాలు వాళ్ళకి అటువంటి సేవలను నిలిపివేస్తే ఖచ్చితంగా వాళ్ళ డిఫాల్టర్గా మారరు. ఎవరైతే డిఫాల్టర్లు ఉంటారో మీరు మీ వాటర్ కనెక్షన్ కానీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ కట్ చేసే అంత పరిస్థితి మాకు కల్పించారని చెప్పి ఖచ్చితంగా మీరందరూ సకాలంలో మార్చి 31 లోపు ట్యాక్స్లు అందరు కట్టి అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి కట్టమంటే కట్టలేరు మా మామయ్యలు. మా కరెంటు వీకేసారు. అది నల్ల బిల్లు కూడా అది నల్లది కూడా మిషన్ బ్యాగ్ అయితే కట్టేసారు. పైసలు కట్టినాక అది పెడతాను అంటారు. మాకు గృహజ్యోతి ఫ్రీ కరెంట్ వస్తుంది కానీ అది గర్పట్టి కట్టలేరని కరెంట్